జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ దేవాలయం సుమారుగా 150 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ దేవాలయం తరగ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నవమి కళ్యాణంతో పాటు వార్షిక కళ్యాణం కూడా నిర్వహిస్తారు. అది ఈ ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించిన ఏకాదశి పర్వదినాన ఇక్కడ అది కూడా న్యాయమూర్తులచే కళ్యాణం నిర్వహించబడుతుంది. దీంట్లో న్యాయవాదులు, స్థానిక ప్రజలు అందరూ కూడా వాళ్ళ తాలూకా భక్తిని చాటుకుంటూ ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారండి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ యలమంచిలి కోర్టులో ఉన్న న్యాయమూర్తులు ఎంతమంది ఉంటే అంతమంది దంపతుల వారీగా వచ్చి ఇక్కడ ఈ కళ్యాణ నిర్వహణలో పాలు పంచుకుంటారు. ఇది ఈ గుడి తాలూకా ప్రత్యేకత. మరి ఒకటి ఏంటంటే ఈ గుడికి ఈ చుట్టుపక్కల రామాలయంలో ఎక్కడ కూడా ఉత్తర ద్వారం ఉన్న రామాలయం లేదు. ఇది ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత, ఈ ఉత్తర ద్వారం అనేది. తర్వాత ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న శిల ఏకశిలాతో తయారు చేసి భద్రాచలంలో ఉన్న రామాలయానికి తగినట్టుగా అక్కడ విగ్రహాలకి సేమ్ ఈ విగ్రహం కూడా ఉండటం జరుగుతుంది. అదొక ప్రత్యేకత ఉంది ఇక్కడ. జయ శ్రీరామ్. నేను తల సత్యనారాయణ, మాజీ బార్ అధ్యక్షుడిని. మన అనకాపల్లి జిల్లా యలమంచిలి గ్రామంలో వేయించేసినటువంటి యలమంచిలి గ్రామంలో కొత్తపేటలో వేయించేసినటువంటి శ్రీ రాముల వారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా నవమితో పాటు ఏకాదశి రోజు కూడా కళ్యాణం చేయడం అనేది ఆనవాయితీగా గత 150 సంవత్సరాల నుంచి వస్తుంది. ఆ ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఏకాదశి రోజుని ఈ యలమంచిలి గ్రామంలో ఉన్నటువంటి కోర్టు తాలూకు న్యాయవాదులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ న్యాయమూర్తుల పీటల మీద కూర్చొని వాళ్ళ ఇంటి దగ్గరే ఈ కార్యక్రమం కొనసాగించి తర్వాత తదుపరి రామాలయంలో ఈ రాముల వారి కళ్యాణం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా ఇది అనాదిగా వస్తుంది కాబట్టి ఆ ఆచారాన్ని ఈ న్యాయమూర్తులు, అలాగే యలమంచిలి న్యాయవాదులు, పట్టణ ప్రజలు, పుర ప్రజలు అందరూ సహకారంతో ఇది నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను సీతారాం శాస్త్రి అడ్వకేట్. యలమంచిలిలో కోర్టు పెట్టి దాదాపుగా 160 సంవత్సరాలు పూర్తయింది. ఈ 160 సంవత్సరాల నుంచి యలమంచిలిలో చైత్రశుద్ధ ఏకాదశి రోజున శ్రీ రాముల వారికి ఇక్కడ ఉన్నటువంటి జడ్జిల సమక్షంలో కళ్యాణం ఎదురు సన్నాహం కళ్యాణం జరుగుతుంది. అలాగే ఈ కొత్తపేట రామాలయం, కొత్తపేట ప్రజలు, అడ్వకేట్ల ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి ఊరేగింపుగా శ్రీరాముల వారిని జడ్జిల వారు ఉన్నటువంటి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఎదురు సన్నాహం కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి తిరిగి ఈ రామాలయానికి తీసుకొచ్చి విగ్రహాలని తెల్లవారుల వరకు కళ్యాణం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు, అలాగే జడ్జీలు వారందరి సమక్షంలో కొత్తపేట గ్రామస్తులు పాల్గొంటారు. ఇది చాలా విజయవంతంగా గత 150 ఏళ్ల కాలంగా జరుగుతుంది. జై శ్రీరామ్. నా పేరు దూల్ నోకరాజు. నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు కొత్తపేట రామాలయంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం యలమంచిలి న్యాయమూర్తుల వాళ్ళ గృహం దగ్గర ఎదురు సన్నాహం జరుగుతుంది. ప్రతి సంవత్సరం దేశం మొత్తం నవనాడు కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ కూడా కళ్యాణం జరుగుతుంది. అయినప్పటికీ సంవత్సరాల నుంచి ఆనవాయితీగా ఇక్కడ ఉన్నది. ఆ ఆనవాయితీని పురస్కరించుకొని ఈరోజు కూడా ఈ ఏకాదశి నాడు న్యాయమూర్తి ఇంట ఎదురు సన్నాహం నిర్వహించి అనంతరం రామాలయంలో మరలా స్వామివారికి వివాహం కళ్యాణం వైభవంగా నిశ్చయించినాము. దానివల్ల ఈ ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లుతుందని ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.